ఆవకాయ అయితే ఎప్పుడైనా ఆమ్లెట్ వేసారండి? ఇలా వేసి చూడండి, చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ముందుగా ఆవకాయ పచ్చడి అయితే తీసుకున్నాను, ఒక స్పూను. అందులోకి ఒక ఎగ్ వేసుకుంటున్నానండి, పగలగొట్టుకుని వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. మనం బాగా బీట్ చేసుకుంటేనండి ప్లఫీగా వస్తుంది మన ఆమ్లెట్ అనేది. చూసారా, ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ పైన ఒక స్పూను నూనె అయితే వేసుకుంటున్నానండి. ఆమ్లెట్కి నూనె ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొకసారి కలుపుకుని మన ఆమ్లెట్ మిశ్రమాన్ని అయితే ప్యాన్ పైన వేసేసుకుందాం. చూసారా, ఇలా బబుల్స్ ఫామ్ అయినాయి కదా. ఒక నిమిషం అలా వదిలేయండి. ఒక నిమిషం తర్వాత దాన్ని ఫ్లిప్ చేసుకుందాము. ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసుకుని సర్వ్ చేసుకోవడమే. మన ఆవకాయ ఆమ్లెట్ రెడీ.